రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లకు అసలైన అర్హులనే ఎంపిక చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 26 నుంచి 4 కొత్త పథకాలను అమలు చేయబోతున్నామని చెప్పారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ పథకాల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. గ్రామ సభలోనే లబ్ధిదారుల ఎంపిక ఖరారు జరుగుతుందని వెల్లడించారు. గ్రామ సభల్లోనే అర్హులైన వారికి ఈ 4 పథకాల అనుమతి పత్రాలను అధికారులు ప్రజాప్రతినిధులు అందజేస్తారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన 4 కొత్త సంక్షేమ పథకాల అమలు సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి 4 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని చెప్పారు. వీటి అమలుకు సుమారు 40 నుంచి 45 వేల కోట్ల అధిక భారం పడుతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని భట్టి చెప్పుకొచ్చారు. ప్రతి అర్హుడైన పేదవాడికి న్యాయం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. పేదవాడికి ఇల్లు అందేలా చూడాలని కోమటిరెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిలో మిస్యూజ్ అయితే వీల్లేదు. 5 లక్షలు అంటే నాటే స్మాల్ అమౌంట్. 5 లక్షలు ఇచ్చి ఒక పేదవానికి ఇల్లు కట్టిస్తాం. ఇలాంటి కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేయాలని నాకు పర్సనల్ రిక్వెస్ట్. ఇది దీన్ని ఆర్థికంగా రాష్ట్రం మీ అందరికీ 13 నెలలైనా 6.9-7 లక్షల కోట్ల అప్పుతో మా భట్టి గారు ఎప్పుడు చెప్తున్నారు లెక్కలతో సహా ఎన్ని వేల కోట్ల మిత్తి కడుతున్నాము, మంత్లీ ఎంత. అయినా ఇలాంటి స్కీమ్ పెట్టడం భారతదేశంలో తక్కువ. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం కూడా ఏ రాష్ట్రం చేయలేదు. నా రిక్వెస్ట్ యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను కూడా పక్కకే ఉంటాను కాబట్టి తప్పకుండా ఈ ప్రక్రియతో పాటు నిరంతరం మా సీఎం గారి డైరెక్షన్ గాని మేమందరం అనుకున్నది. అట్లాగే రేషన్ కార్డ్స్ గురించి కూడా చాలా స్పష్టంగా క్లారిటీతో జీవో ఇష్యూ చేశారు. ఎవరెవరు అర్హత ఉంటారు, ఎవరెవరు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు చాలా స్పష్టంగా అందరికీ వివరించారు. ఎవరికి ఆధిక్యత లేదు. అయితే ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఇంత స్పష్టత ఉన్న తర్వాత ఈ స్పష్టతని గ్రామాల్లో కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం చేస్తున్నాం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది చేయడం కోసమే గతంలో మేము వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి 22 వేల కోట్ల రూపాయలు కేవలం 2 నెలల్లో వారి అకౌంట్లో వేసాం. కానీ ఎవరికి తెలియదు. ఈసారి చాలా స్పష్టంగా వీటన్నిటికీ గ్రామ సభలు పెట్టి, సరే గ్రామ సభలు పెట్టేటప్పటికే మీరు స్పీడ్ వర్క్ చేసుకోవాలి. ఆ స్పీడ్ వర్క్ చేసుకోవడం కోసమే మీరు కొన్ని డేట్స్ ముందే జిల్లా కలెక్టర్ గారు వివరించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకటి రైతు భరోసా, ఒకటి ఆత్మీయ భరోసా, 3వది రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం. భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి పథకాలు నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మరి రైతులకి, రైతు కూలీలకి, సమాజంలో అన్ని వర్గాలకి వారి జీవితాలు మెరుగుపడే విధంగా మన ప్రభుత్వం ఈ పథకాలు, ఈ స్కీమ్స్ ముందుకు తీసుకొస్తున్న విషయం